ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. పక్కింటి గొడవలు ఎలా ఉంటాయో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు పొద్దుటూరు పోరగాలు. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ బ్రదర్స్, హాయ్ యాంకర్స్. పెళ్లి కాకముందు ఇలా స్టెప్పులతో ఎంజాయ్ చేసేవాడిని. ఆఫ్టర్ మ్యారేజ్ లెట్స్ సీ. ఇప్పుడైనా ఆలోచించి పెళ్లి చేసుకోకండి దయచేసి. పెళ్లి చేసుకుంటే లెట్స్ సీ ఫ్యూచర్. ఏదో నా గురించి బాగా చెప్తున్నట్టున్నావే. అబ్బాయి నేనేమన్నా ఇన్ని ఉన్నాను. హాయ్ మా చాలా మంచిది మా వైఫ్ అని చెప్తాను వాళ్ళకి. సరే నాకు తెలుసులే కానీ బయటికి వెళ్దాం. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం బయట ఐస్ క్రీమ్ కావా? పెద్ద మాట అన్నాడు సరాడు. ఐస్ క్రీమ్ అక్క. మొహం నాకు నచ్చలే. మొహము నాకు నచ్చలే. ఇష్టం ఉంటే ఐస్ క్రీమ్ తీసుకోవాలంటే పో. ఏంద్ర నేనే గొడవ పడుతున్నారు గుమ్మడికాయ ముఖమడ. ప్రతిసారి గొడవ పడినా అంటావు. ఏంది బయటికి పోదామంటావు, బయటకు వచ్చి ప్రతి ఒక్కరితో గొడవ పడతానే ఉంటాను. బయటికి పోదామంటావు, బయటకు వచ్చి ప్రతి ఒక్కరితో గొడవ పడతానే ఉంటాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నేను గొడవ పడినట్టు కనిపిస్తుంది. సరే కానీ ఇంత ప్రశాంతంగా ఎవరు ఉండరు, నేనే ఉంటా. ఇంత ప్రశాంతంగా ఎవరు ఉండరు, నేనే ఉంటా. అది నాకే అలవాటు. కొత్తింట్లోకి వచ్చినా మనము ఇక్కడ కాపురం చేద్దాం. సరే కాపుడమా? ఎవడో పై వగలగొట్టినట్టున్నాడు. కోళ్ళు నచ్చని కాపడం పెట్ట. ఎవడో పై వగలగొట్టినట్టున్నాడు. కోళ్ళు నచ్చని కాపడం పెట్ట. ఏంది మేడం కాపురం పెడదామంటే కాపురం చేస్తుంది. కాపురం అన్నావా? కాపురం. సరే సరేలే. సరే గాని ఆఫీస్ పోయిస్తా నేను. పోయిరా. నీ చెత్త నా ఇంటే తెలుసా నాకు ఎంత పెద్ద పేరు తెలుసా? పెద్ద పేరుంది అదే కదా. ఎవరున్నారో తెలుసా? మా ఆయన ఉన్నాడు. ఏమైంది? సరేరా అడుగుదాంరా. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి ఇంట్లో? మావిని ఎందుకు కొట్టారండి మీరు? ఎందుకండి కొట్టింది మావిడి నీరు? ఎందుకండి కొట్టింది మావిడి నీరు? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. సరే గానీ సారీ చెప్పండి.
మీకు మీ కుటుంబం నమస్కారం అన్న మా ఇంటికి మీరు రావాలి, మీరు రండి. సరే మా నాన్న వస్తాడు, జాగ్రత్తగా చూసుకో. సరే అర్థమైందా? ఆఫీస్కి పోయేస్తా. ఒసేయ్, నా కొడుకు ఎక్కడే? ఎక్కుతాడు, ఎందుకు ఎక్కుతాడు? రోజు ఎక్కుతాడు, దిగుతాడు. నా కొడుకు ఎక్కడు అని అంటారు నేను. ఎక్కడు అంటారు. అదే ఆఫీస్ పోయినాడు వచ్చాడు. సరేలే, నా కొడుకు కజ్జికాయల రసం తీసుకొని వచ్చిన జాగ్రత్త. సరేలే, నీకు నీళ్ళు తీసుకొచ్చా తాగడానికి. ఈడే ఉండు. నా బిందె ఎక్కడ పోయింది? నువ్వు బిందె తీయమని పట్టుకుంటా. ఏం మా మామ వచ్చినాడు అంటే నీళ్ళు ఇయ్యాలా? ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు వచ్చాడమ్మా ఆడక్క వచ్చిందమ్మా మడిన చెక్క వచ్చాడమ్మా ఆడక్క వచ్చిందమ్మా మడిన చెక్క చెప్పమ్మా చెప్పు ఈడు గురించి చెప్పాలా పద్ధతి అంటే ఈడు ఆ దాంట్లో పట్టుకోలేరు నీకు దమ్ము ఉంటే నీ మూతి మీద మొలిచిన మీసం అయితే మా మామ మరి పోతున్నా ముసలోడా ఎడ్డ పంపియాలా మరి పోతున్నా ముసలోడా ఎడ్డ పంపియాలా యాడ నుండి వచ్చినావురో నా కంది కొండ యాడ కొట్టుకొచ్చినావురో నీ కళ్ళు కొండ అయితే సరే కానీ మా నాయనడి ఏమైంది? సరే రా అడుగుదామని. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమండి? చూడు వస్తున్నాడు. భోకులు అయిపోయినాయి. మా నాన్న ఎందుకు పెట్టానండి? మీ నాయన కాదు బాయ్, నిన్ను కూడా కొడతా. నేను కూడా కొడతా. ఏం చేస్తావు అయితే? చూడే కబుదానా, ఆ మ్యాటర్ నా కొడుకు నన్ను కూడా కొట్టాడు. వాడు నా చేతులు అయిపోయినాడు. వాడు నా చేతులు అయిపోయినాడు. నా ముగ్గురు కొట్టారు. ఈ ఇంట్లో ఉండడం వద్దు, మనం ఖాళీ చేసి వేరే ఇంట్లో ప్రశాంతంగా ఉంటావా? సరే, సాత్విక ఇంటి పక్కన ఖాళీ ఉంటావా? మొత్తానికి అక్క యా ఇంట్లోనే అందరినీ వేసేసారు. పక్కింటి వాళ్ళని మొగుడిని కూడా బయటలో పెట్టుకుంది, మామూలు బయటలో పెట్టుకుంది, పక్కింటి వాళ్ళం కూడా ఆఖరికి ఇంట్లో వాళ్ళని భయం పెట్టుకునే బాధపడతాం. పక్కింటి వాళ్ళం అమ్మా తల్లి రండి ఇక. సూపర్ చేశారు. మీరు కొట్లాడుకుంటూ నా ఇంటి మీద పడితే నేను ఎక్కడికి వెళ్ళాలి అసలు? అసలు ఈ స్కిట్ సూపర్గా చేశారు. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాను. ఈ స్కిట్ ఎలా అనిపించిందో మా పులివెందుల మహేష్ సార్కి అడిగి తెలుసుకుందామా? మహేష్ గారు, మీకు ఎలా అనిపించింది? పొద్దుడు పోరగాళ్ళు, నిజంగా మీరు పోరగాలండి. మీరు ఎంచుకున్న యూనిటీ కానీ, స్క్రిప్ట్ కానీ, ఆర్టిస్టులు కానీ చాలా చక్కగా ఎక్కడ తడబడుకోకుండా నీట్గా పర్ఫెక్ట్గా అనుకున్న డెలివరీ చేస్తున్నారు. మీరు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు అండి మీ టీం మొత్తం అంతా. మీ టీం ఎప్పటికీ నేను అలా ఉంటుంది, ఎందుకంటే మంచి ఎనర్జీ ఉంటుంది. మహేక్ కానీ, స్లాంగ్ కానీ, లేకపోతే కాశీనాథ్ చిన్నాంది కానీ. సో ఎనీవే మీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి.
ఇలాంటి కదా మీ నుంచి స్క్రిప్ట్లు కోరుకుంటేది. ఇంకా మంచి మంచి స్క్రిప్ట్లు తీసుకొని వచ్చి మమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటూ పొద్దుడు పొరగాళ్ళు అండ్ మహి అక్క ఆల్ ది బెస్ట్ అక్క. ఖాళీ ఉందంట వద్దో తుపా రాధిక 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 ముందు కాయి